బాబాయ్ నమస్తే. 10 నెలల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. మేము అధికారంలో ఉన్నప్పుడు అంతా బ్రహ్మాండంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు, నిజమేనా? జగన్మోహన్ రెడ్డి అన్నీ బాగానే చేశాడండి. రోడ్డు మీద చెట్లు కొట్టించాడు, జనాలను జైల్లో పెట్టించాడు. ఆ రామచంద్ర పెద్దిరెడ్డి ఆయన మహామేధావి. ఆయన తిరుపతి కూడా అమ్ముకున్నాడు. అవి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన ఇంకా మహామేధావి. అమ్మో అట్టటాళ్ళు మన ప్రపంచంలో ఉండరండి. ఇంకా ఉండా కూడా మళ్ళీ పుట్టినా సావరు. ఎంత ఆక్రమించుకున్నారు వాళ్ళు. ఎంత తింటామండి మనం? అన్నానికి భయం ఎంత తింటాం? గిద్దెడు బాబు మనకి చాలు. ఎంతమంది తింటావు? ఎంతమంది జైల్లో పెడతావు? ఇప్పుడు కూటమి ప్రభుత్వమే పెడుతుందంట అన్యాయంగా జైల్లో. ఏం పెట్టింది? ఎవరు ఎందుకు తిట్టాడు ఆయన? వల్లభనేని నుంచి అసలు తెలుగు మాట్లాడా ఏమన్నా? అంత నాయకుడే జనంతో ఏం మాట్లాడుతున్నాడు? ఈ సీఎం గారు ఏం మాట్లాడుతున్నారు? మాజీ సీఎం ఒక ఈ సీఎం ఈయనలేడా ఎవరు పోలీసు ఆయన? పోలీసు వాళ్ళని కొట్లెప్పి కొడతాడా? అది అసలు తగ్గ మాట అన్నది. నిన్ను కొడితే మానవుడే, నాకు ఎవడు మానవుడే. మనం అధికారం ఇస్తే నీకు అధికారం వచ్చింది, లేకపోతే నువ్వెంతో మేమంతే. అంటే వల్లభనేని వంశీ అందగాడని చెప్పి అరెస్ట్ చేశారంట కదా. అందగాడు ఆడా పాప దేశ నాయకుడే అందగాడా? శ్రీదేవి కూడా అందగత్తే, చచ్చిపోలా ఉందా? దివ్యభారతి కూడా అందగత్తే, చచ్చిపోలా? పాపం పడింది, చచ్చిపోయాడు. అదే ఎవడు ఎన్టీ రామారావు అందగాడైనా అందగాడనే కుళ్ళు పుట్టి అరెస్ట్ చేశారంట కదా. కుళ్ళు పాపం ఏడా? అసలు వాడికి ఒళ్ళంతా కుళ్ళే వాడికి. మనం కుళ్ళు కుట్టి ఎదుటాలను కుళ్ళు అనకూడదు, తప్పు అది. మన పరిపాలన కరెక్ట్ చేస్తే ఎదుటాడు తప్పు చేస్తానంటే ఏళ్ళు చెప్పి సమర్థ ఎవడైనా ఉంటాయి. మేము వైసీపీ వాళ్ళమే, తెలుగుదేశం ఇవాళ వచ్చామని కాదు. పరిపాలన ఎవడైనా సక్రమ చేయాలి. మన పిల్లల మనకి రాకపోతే నువ్వు చెల్లెల మీద కేజీ పెడితేవి, అమ్మ మీద కేజీ పెడితే, నానా ఇబ్బందులు పెడితే, ఆంధ్ర రాకుండా తెలంగాణలో ఉండిపోయామే. ఏం చేసావు నువ్వు? ఇంకా వచ్చి మళ్ళీ వస్తాను, మళ్ళీ దేనికి సావనా? నువ్వు వస్తే పండగ చేసుకుంటావు చచ్చిపోయాడని. తలా కొంతమందికి ఊరికి 100 మంది భోజనాలు పెడతాం. మేము రోజు కూలి చేసుకునే వాళ్ళమే. మాకు వెనకాల రైలు బాటల ఎంత ఆక్రమించుకుంటా? ఎర్రచందనం ఆక్రమించుకుంటే, ఇసుక ఆక్రమించుకుంటే, ఎవరు నిలిపెట్టా నువ్వు? నల్లమట్టి. అసలు 10 నెలల్లో పూర్తిగా ఈ ప్రభుత్వమే దోచుకుందా తప్పితే మా హయాంలో ఒక్క దోపిడీ జరగలేదు అంటున్నాడు మరి. మీ హయాంలో ఏమీ జరగల, మొత్తం ఎత్తటమే లారీలకి. సిప్పుల మీద బాటం బయట దేశం. అదే మన అన్ని సిప్పుల మీద బాటమే. మోడీకి ఎన్నిసార్లు ఇచ్చే డబ్బులు? సరే ఇవన్నీ కాదు బాబాయ్, మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నాడు. పాదయాత్ర దేనికి చేస్తా నువ్వు? పాదయాత్ర రమ్మను. అరే మొన్న అధికారం ఉన్నప్పుడు చుట్టూ పట్టలు కట్టుకొని పోతుంటే ఎక్కడ చెట్లు అక్కడ కొట్టేది. చెట్టు పెంచాలంటే ఎంత అవుతుంది? ఇలా అంత చెట్టులా కాల్ష్యం అయిపోతుందా? చెట్లు ఎందుకు కొట్టించా? నువ్వు ఒక సీఎం అయినాడు చెట్లు కొట్టిస్తా. నువ్వు మానవత్వం ఉందా నీకు? చెట్లు నాటిచ్చాడు, చెట్లు కొట్టిస్తా నువ్వు. ఇక నేను సీఎం అంటే దానికి విధానం ఏముంది? చెట్లు కొడతాం, జనాన్ని ముందర తాళటం, ముందర రౌడీలు పెడతాం, వెనకాలం పిచ్చి జనాన్ని పెడతాం, ఎంతమందిని కొట్టిస్తా? నువ్వేమైనా ఉంటావా శాశ్వతంగా? నీకు వెనకాల పేరుందా? నీకు 2 ఆడపిల్లలు, నిన్ను మోసేవాళ్ళు లేక ఏడ్చేవాళ్ళు లేరు. మరి పాదయాత్రకు వస్తే కనుక ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారంట? ఎలా తీసుకుంటారా? అసలు పాదయాత్రకు ఎందుకు వస్తాడు? రాడు. ఒట్టి మాటలయ్యి, ఒట్టి బోగస్ అంటారు. అంతా బోగసే. గతంలో కూడా చేశాడు కదా పాదయాత్ర. అప్పుడు చేశాడు, అప్పుడు మానవత్వం చేశాడు, వాళ్ళు అయ్యి చేశాడు. అట్నే పరిపాలిస్తాడు ఈయన కూడా అని మేము కూడా ఓట్లు వేసాం. బాగానే చేస్తాడని. ఏది అంత 3 నెలలు ఎక్కడెక్కడ ఎరగొట్టేశాడు. ఇట్ట మౌత్లో మాట్లాడితే తెల్లారి 3 వచ్చేవాళ్ళు జీపేసుకొని మా పార్టీ వాళ్ళు 6 చంపాడు వీడు. వాళ్ళ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పిలిపించి ఏందో మాట్లాడుతున్నాడు మౌత్లో. ఆ శాలనాన్ని పట్టుకొని ఏ ఊరో పోయిందని దెంకపోయి అసలు అడ్రస్ లేని చంపేచ్చారు. అది ధర్మేనది? తప్పు అని నాకు ఎవడైనా మాట్లాడు. ఇప్పుడే అంత దారుణంగా ఉంది, అసలు నోరు తెరిచే స్వాతంత్రం లేకుండా పోయింది రాష్ట్రంలో అంటున్నాడు కదా. స్వాతంత్రం ఇప్పుడుంది స్వాతంత్రం, నువ్వు ఉన్నప్పుడు స్వాతంత్రం లేదు. స్వాతంత్రం వచ్చి మనకి చాలా అయింది. నువ్వు వచ్చినాక పోయింది. నువ్వు వచ్చినాక మొత్తం 14 నెలలని పోయింది. ఒక్క లెటిన్లో నీ బొమ్మ, ట్యాంక్ మ్యాన్ నీ బొమ్మ ఎక్కడ? చెట్టుకు రంగు, వాడు మొఖానికి రంగు. ఎన్ని డబ్బులు నాశనం చేశా? ఏమన్నా ఒక ప్రాజెక్ట్ కట్టావా? కట్టింది ఆయనేనంటగా. ఏ ప్రాజెక్ట్ కట్టు? పోలవరం 90% పూర్తి చేసింది నేనేనంట. అదే ఇప్పుడు మళ్ళీ 100 కోట్లు ఎనిక్కిపోయింది. పోలవరం 100 కోట్లకి ఎనిక్కిపోయింది. ఇదే చంద్రబాబు ఈయన ఉంటే ఇవాళ వచ్చే నీళ్ళు ఆంధ్రాకి. ఏది ఇవాళ రావట్లేదు నీళ్ళు?
అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఆయన పాదయాత్రకు వచ్చి ఈసారి ప్రజల తరపున పోరాటం చేస్తానంటున్నాడు. చేయడానండి ఇక రావడం కష్టమైన అసలు భూమి మీద తిరగలేడు ఇక. ఆయన ఏంటంటే పిచ్చెక్కి ఏందో మాట్లాడుతున్నాడు. ఇంకా 6 నెలల్లో మొత్తం జైల్లో ఉంటాడు. అది బీహార్ జైలు, ఎక్కడ జైల్లో కూడా వేయరు, బీహార్ జైల్లో వేస్తారు. ఎందువల్ల అంటారు అసలు? ఆయన చేసిన అరాచకం మాట్లాడింది అది. దింగిన డబ్బులన్నీ ఏమైనా పోయి కొన్ని వేల కోట్లు నువ్వుకాను. మైనింగ్ నీదేనాయా, ఎర్రచందనం నీదేనాయా, నల్లమట్టి ఇసుక కొనాలంటే వాళ్ళు దొరికిందా? వాళ్ళు టిప్పర్లు ఎట్టొస్తున్నాయి ఊళ్ళోకి. ఈ రోజు అంతా వీళ్ళిద్దరు 60-40% దోచుకుంటున్నారు అంటున్నారు కదా. దోచుకున్నది నేను దొంగ నువ్వు దొంగ అంటే సరిపోద్దా? దొంగను ఎవరైనా ఒకటే. పరిపాలన ఎవడు బాగా చేస్తున్నాడు. మన ఇంట్లో మన పిల్లలే మన 4 ఏళ్ళు సమానంగా ఉండయా లేవు కదా. మరి వాడెవరో చేసాడంటే నువ్వు పరిపాలన కరెక్ట్ చేయి. అసలు నువ్వు పరిపాలన కరెక్ట్గా ఉంటే నువ్వు ఎందుకు ఓడిపోతావు? నీకు అసలు ఉందా? నీకు దాంట్లో కూర్చుని అరకతలు లేకుండా పోయావే. అంటే అబద్ధాలు చెప్పలేక ఓడిపోయానని ఒక మాట, మిషన్ల వల్ల ఓడిపోయానని ఒక మాట ఆయన పెట్టింది నువ్వే. అసలు మిషన్లు పెట్టించింది నువ్వుగా ముందల. అబద్ధాలకి మీ నీళ్ళు పుట్టిల్లు అబద్ధాలకి. అబద్ధాలు ఎందుకు చేయట్లా నువ్వు? బాబాయిని రావద్దు నువ్వు. అసలు నిజం మాట్లాడి నీకు చేత కాదు. పైన ఎంత ఉండో భూములు అంత ఉండో అబద్ధం మాట్లాడటానికి, వాస్తవం మాట్లాడాలంటే. అంటే చెప్పేవన్నీ అబద్ధాలే అంటారు. అసలు అబద్ధమే. సొక్కా లోపల అంతా అబద్ధమే. జనానికి పైన సొక్క తెల్ల సొక్కే చూపించేది ఆయన, కింద అంతా అబద్ధమే. వాము ఆయన అసలు భూమి మీద పుట్టకూడదండి. రాజ్యపాలన కాదు అది, రాక్షస పరిపాలన. రాజ్యపాలన అట్లా ఉండదు. అందరికి సామాజిక న్యాయం జరగాలి. అసలు న్యాయమే లేకుండా పోయింది అంటున్నారు కూటమి ప్రభుత్వంలో. అనుకుంటేనే ఇవాళ బాగా చేస్తానే వర్షాలు పడుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగానే జరుగుతుంది. ఏది బాగా చేశాను? అంతా నేను ఒక్కడనే చేశాను. మెడికల్ కాలేజీల దగ్గర నుంచి పోర్టుల దాకా అన్ని నేను కట్టినాను. అవి పూర్తి చేయడం కూడా వల్ల కాదు వీళ్ళకంటే. నువ్వు చూడు, ఇప్పుడు టీవీలో చెప్తున్నారు స్లాబ్ ఎత్తి మెట్లు లేపాయా, మెట్లు ఎత్తినా స్లాబ్ లేపాయా. వాళ్ళకు ఊళ్ళు కట్టాడంట కదా ఆయన. వాళ్ళకు ఊళ్ళు కట్టాల్సిన పిచ్చెట్లు బీకి ఆక్రమించుకున్నాడు. ఊళ్ళు కట్లా ఆక్రమించుకున్నాడు. ఇక్కడ ఎంగళాపాలెం కాడ ఆక్రమించుకున్నాడు, అక్కడ పొత్తూరులో ఆక్రమించుకున్నాడు, అక్కడ పాడిబండ్ల ఆక్రమించుకున్నాడు. ఎంత ఆక్రమించుకున్నాడు? ఎందుకండి మనం ఎంత తింటాం? గెద్దెడు అన్నం మనకి ఎక్కువ. మన పిల్లలకి ఇంకో గెద్దెడు. ఇన్ని వేల కోట్లు సంపాదించి ఏం చేసుకుంటా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెబుతుంది ఏంటంటే 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని అయితే గట్టి. ఎవరున్నారు ఇంకా? అసలు నువ్వే జైల్లో పోతాడు, నీకు ఎవరున్నారు? నీ పార్టీ తరఫున మీరు సద్దల రామకృష్ణారెడ్డి రేపేళ్ళు పోతాడు చూడాడు, వాడు తక్కువడా? ఎంత ఆక్రమించుకున్నాడు? ఆ రామచంద్రారెడ్డి వాడు తక్కువడా? కొన్ని వేల కోట్లు తీసుకున్నాడు. అంటే మరి ఈ మాటలన్నీ ఎలా చూడాలంటారు? మరి ఆయన చెప్పేది కళ్ళు మూసుకోండి వస్తాడండి. మనం చూడడం చంద్రబాబు చెప్పలేడు, మోడీ కూడా చెప్పలేడు, దేవుడే చెప్తాడు. కొద్దిగా ఆగితే అందరం చెప్తాడు దేవుడికి. ఇదివరకు మళ్ళీ లేదు. ఇలా మనం తింటే మనం కక్కాల్సిందే. ఇదివరకు మనం తింటే మన పిల్లలు మొయ్యాలి బరువు. ఇప్పుడు అట్లేదు. నువ్వు తిన్నావు నువ్వు కక్కాల్సిందే. మా ఊళ్ళో అట్నే జరుగుతుంది. చంద్రబాబు కూడా అట్నే జరిగింది, ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అట్నే జరుగుతుంది. ఎవరు చేసింది వాళ్ళు అనుభవించాలంట గ్యారెంటీగా. అది ఇంకా ఆయన ఎత్తాడా? ఇంకా రోడ్డు నుంచి తిరుగుతాడా? జరగని పని అవన్నీ. అసలు ఏడొద్దు ఛానల్ వద్దు, వాడికి ఛానల్ కూడా అనవసరం. జగన్మోహన్ రెడ్డికి ఏ ఛానల్ కూడా అనవసరం.